రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనము. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. హల్లెలూయా. ఇక్కడ దేవుడికున్నటువంటి దయ మనకి కనిపిస్తుంది కదండి. మరి ఆయన ఏం చేస్తున్నారట, ఎవరైతే దీనత్వంతో ఉన్నారో, ఎవరైతే దీనులుగా ఉన్నారో వారిని దేవుడు గొప్ప స్థానాల్లో ఉంచేటువంటి దేవుడు. హల్లెలూయా. కాబట్టి మనము గర్వంతో అతిశయంతో ఉండేటువంటి వారంగా కాకుండానట్లు దేవుని యొక్క బలిష్టమైనటువంటి రెక్కల క్రింద మనం దీన మనస్కులై ఉండాలి. హల్లెలూయా. చాలామంది వారికి ఉన్నటువంటి డబ్బును బట్టి కానీ, వారికి ఉన్న ధనమును బట్టి కానీ, ఆస్తిని బట్టి కానీ, జ్ఞానమును బట్టి కానీ, విద్యను బట్టి కానీ గర్విస్తూ ఉంటారు. తామే హెచ్చించుకుంటూ ఉంటారు. ఇతరులని చిన్న చూపు చూచేటువంటి వారుగా ఉంటారు. అయితే దేవుని యొక్క వాక్య భాగం చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. మనము దేవుని యొద్ద అణిగి మణిగి లేకపోతే, మనము ఆయన యొక్క రెక్కల క్రింద ఉండడానికి ఇష్టపడకపోతే, మనము దేవునిని బట్టి కాకుండా మరి మనకున్న దాన్ని బట్టి అతిశయిస్తే ఖచ్చితంగా ఆయన మనల్ని తగ్గించేటువంటి దేవుడు. అది అలా కాకుండా మనము దేవుని యొక్క రెక్కల చాటున భద్రపరచబడి దేవునికి లోబడి మనల్ని మనం తగ్గించుకునేటువంటి వారముగా, దీన మనసు కలిగినటువంటి వారముగా కనుక మనం ఉంటే దేవుడు మనల్ని హెచ్చించి ఒక గొప్ప స్థానంలో మనల్ని ఉంచడానికైనా సమర్థుడు. కాబట్టి మనము గర్వంతో మనం నడుచుకునేటువంటి వారముగా ఉండకూడదు. మనము దీన స్వభావం ధరించుకునేటువంటి వారముగా ఉండాలి. మరి ఆయన కూడా ఈ లోకానికి మరి వధించబడేటువంటి లేదా వధింపబడినటువంటి గొర్రె పిల్లగా వచ్చినప్పుడు ఎంత దీన స్వభావం ఆయన ధరించుకుని ఉన్నారో మనకు తెలుసు కనుక, ఆయన మనకి మాదిరిగా ఉన్నారు కనుక మనము కూడా అటువంటి దీన స్వభావం ధరించుకునేటువంటి వారముగా ఉండాలి. కానీ ఇతరుల్ని బాధ పెట్టేటువంటి వారముగా, ఇతరుల పైన తిరుగుబాటు చేసేటువంటి బిడలుగా మనం ఉండకూడదని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. మరి ఎవరైతే దుఃఖపడేటువంటి వారు ఉంటామో, ఎవరైతే బాధపడేటువంటి వారు ఉంటామో వారందరికీ కూడా క్షేమమును కలుగజేసేటువంటి వాడు దేవుడు. హల్లెలూయా. నీ దుఃఖ దినములు సమాప్తములు చేసి నిన్ను సంతోషముతో నింపేటువంటి వాడు ఎవరంటే మనము విశ్వసిస్తున్నటువంటి గొప్ప దేవుడు. కాబట్టి మనము లోకానుసారంగా ఆలోచించి మన దుఃఖములు ఇంకా పెంచుకుని మనం వాళ్ళకి వీళ్ళకి మన బాధలు చెప్పుకుని తీరటం లేదు అని ఇంకా మరింత బాధపడేటువంటి వారంగా కాకుండా, మన యొక్క దుఃఖమును దేవునితో పంచుకున్నట్లయితే, మన బాధను ఆయనకు అప్పగించినట్లయితే, మన దుఃఖం నుంచి, మన వ్యాధుల నుంచి, మన యొక్క బాధల నుంచి ఆయన విడిపించడానికి సమర్థుడు గనుక ఆయన మనల్ని విడిపించి మనకి గొప్ప క్షేమస్థితిని ఇచ్చేటువంటి దేవుడు. మనకున్న ప్రతి ఒక్క కష్టం నుంచి విడిపించేటువంటి దేవుడు. మనకున్న ప్రతి ఒక్క మరి బాధ నుంచి ఆయన రక్షించేటువంటి దేవుడు. కాబట్టి మనం దీన మనసు కలిగి జీవించుదాం. దేవుని పాదాలను ఎదుకొచ్చి మనకున్నటువంటి బాధలను అక్కడతలను ఆయన ఎద్దుపడదాం. ఆయన ప్రతి ఒక్క కార్యమును చూచుచున్నటువంటి దేవుడు కనుక ప్రతి ఒక్క క్రియను ఆయన జరిగించి మనల్ని సంతోషంతో లేవనెత్తుతాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. నేను ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాఘనుడా, మీకు వందనాలు. నిజమే ప్రభువా, అయా మమ్మల్ని నా ప్రభా సంతోషంతో ఉంచగల దేవుడు నీవే. అయా మా దుఃఖమును సమాప్తి చేయగల దేవుడు నీవే. అయా నా తండ్రి, నా ప్రభా నీ పాదాలను ఎదుట ప్రభా మేము దీనత్వం కలిగి ఉంటే నాయన, అయా కానుక తగినటువంటి సమయంలో మమ్మల్ని హెచ్చించేటువంటి దేవుడు, మమ్మల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు నీవే కనుక ప్రభా నీ కొరకు మేము కనిపెట్టుకుంటూ ఉండగా మీ కార్యాలు మా జీవితంలో నెరవేర్చమని, ఎల్లప్పుడూ నా ప్రభా నీవిచ్చినటువంటి మనసును ధరించుకునేటువంటి ధన్యత మా అందరికీ దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొందించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.